నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్లు సిఐడి దాఖలు చేసిన కేసులో గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల వ్యవహారంలో సిఐడి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పైన కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు కొన్ని అంశాల్ని పట్టించుకోలేదని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు సమర్థించింది. ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడదని తేల్చి చెప్పింది. దీంతో గతంలో హైకోర్టును ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని